వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో ఎట్టకేలకు వీరికైతే 4,016 రూపాయలు ప్లస్ ఇటువంటి వారందరికీ అయితే 2,016 రూపాయల ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను పంపిణీ అయినున్నారు. ఇక దీంతో పాటుగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరికి 6,016 రూపాయలు, ఇక ఇటువంటి వారందరికీ అయితే 4,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను కూడా పంపిణీ చేస్తూ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఈ కొత్త పెన్షన్ పంపిణీ చేయాలని ఇక తెలంగాణలో ఎవరైతే ఈ 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, ఇక ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయలను కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపు అనగా ఈ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మనకి పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తారు. కానీ రేపు ఎటువంటి జిల్లాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అనేది 2,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. దానికోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు చాలామంది అయితే ఉన్నారనుకుంటా. సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఈ మన ఛానల్లో డైలీ అప్డేట్స్ అనేది తెలంగాణ కొత్త పెన్షన్ల కోసం, మనకి ప్రతి నెల పెన్షన్ల కోసం, దీంతో పాటుగా రైతు భరోసా నిధుల కోసం అప్డేట్స్ అనేది పంపిస్తూ ఉంటాము. సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. పక్కన ఉన్నటువంటి నోటిఫికేషన్ ఐకాన్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాలని తెలియజేస్తున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో 4,016 రూపాయలు ప్లస్ 2,016 రూపాయలు, ఇటు మహిళలకు 2,500 రూపాయలు, ఈ రెండు కొత్త పథకాల కింద రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంట నుంచే, అంటే ఒక 100 రోజులు లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, అదేవిధంగా ఇటు మహాలక్ష్మి అనే పథకం కింద ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలలో 2,500 రూపాయలు నిధులను అనేది ప్రకటిస్తూ ఉత్తర్వులు, అదేవిధంగా ఈ రెండు కొత్త పథకాల కింద కొత్త నిధులను మేమైతే పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగింది. ఇక తీరా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులు కానీ ఎటువంటి మహాలక్ష్మి నిధులు కానీ ఇప్పటి వరకు పంపిణీ చేయలేదు, జమ చేయలేదు. ఇక వీరందరినీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీ నెరవేర్చుకోవడానికి ఈ జరగబోతున్నటువంటి స్థానిక సర్పంచ్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణలో 4,016 రూపాయలు, 2,000 రూపాయలు తీసుకుంటున్న వారికి 6,016 రూపాయలు, 4,016 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునే వారి బ్యాంక్ ఖాతాలలో ఈ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు కీలకమైన సమాచారాన్ని అయితే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని విడుదల చేసింది. ఇక తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాల కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ రెండు పథకాల కింద ఈ అక్టోబర్ నెల చివరి వారం లేదంటే మనకి అక్టోబర్ నెల లాస్ట్ వారంలో, మనకి నవంబర్ నెల మొదటి వారంలో ఈ రెండు కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారంట. ఇక ఇది ఉండగా ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, దీంతో పాటుగా జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు, ఇటు ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మనకి రేపు 9 గంటల సమయం నుండి ఉదయం ఈ డబ్బుల్ని తెలంగాణలో ఉన్నటువంటి 38 అన్ని జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం ఉంది ఈ రోజు వరకు. ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.